హలో అండి. హలో అండి. మళ్ళీ ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ ఒక 2 రోజుల తర్వాత అంటే నిన్ననే చేసిన అక్కతో చేసిన కానీ అది పెద్దగా మన వాళ్ళందరికి పోనట్టుంది. పోయింటే చూసేటోళ్ళు మంచిగా వచ్చింది వీడియో మాత్రం. పెట్టిన వరకు మస్తు వచ్చింది అన్నయ్య, మస్తు మేమైతే మస్తు ఫన్నీగా ఫీల్ అయినాం. ఒకవేళ చూడకపోతే చూడండి, వాళ్ళ అక్కకు ఫుల్ మేకప్ వేసిండ్రు. మస్తు నవ్వుకున్నాం అని చెప్పి అయితే పెట్టిరు. మా అక్కకి మస్తు దరిద్రంగా దిష్టి బొమ్మ లాగా అయితే మేకప్ వేసిన. అది అసలు మిస్ కాకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోయి మీకు కనిపిస్తుంది. లేదనుకుంటే నేను కింద దాని లింక్ అయితే ఇస్తా. మామూలుగా మీకు కనిపించేస్తుంది. ఇంకా నా వీడియో ఆ ఛానల్లోకి వెళ్ళిపోగానే నెక్స్ట్ వీడియో దీని కింద ఉండే వీడియోనే అది చూడండి, అసలు మిస్ కాకండి. అయితే ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి మన మోస్ట్ రిక్వెస్టెడ్, ఎప్పటి నుంచో కొన్ని వందల కామెంట్లు పెట్టినారు, ఒకరు ఇద్దరు కాదు, కొన్ని వందల మంది పెట్టినారు. అయితే కొన్ని వందల మంది పెట్టినారు. అది వచ్చేసి దొన్నె బిర్యానీ. అది ఫస్ట్ నేను విన్నప్పుడు అది మాకు తెలియదు, ఏందబ్బా ఏదో దొన్నె బిర్యానీ అంటారు ఏంది అని అనుకున్నా. కానీ పెట్టగా నేను ఒకరోజు చూసి ఏంది ఇంతగానో పెడతారు అని చెప్పి చూస్తే అది తెలిసింది. ఆ రెసిపీని మా మమ్మీకి చెప్పేయంగానే మా మమ్మీ ఇది ఎంతసేపు రాని చిటికలో అయితే చేసేసింది. ఆ చిటికలో చేసిన వీడియో మా మమ్మీ పెడుకుంటుంది, మీరు వెళ్ళిపోయి చూడండి. ఇంకా మన ఛాలెంజ్లోకి వచ్చేస్తే ఇంకా ఇది మా మమ్మీ చేసిన దొన్నె బిర్యానీ. ఫ్రెండ్ ఎంత మంచిగా చేసిందో. మా మమ్మీ అయినా ఏదైనా చేసేస్తుంది, మా మమ్మీకి రాంది ఏది లేదు. ఇంకా అయితే సింపుల్గా ఈరోజు ఇంకా ల్యాగ్ ఏం లేదు. ఎప్పుడు అట్లే చెప్తావు ల్యాగ్ అంటారు, కానీ ఈసారి అయితే అట్లా లేదు. ఫాస్ట్గా తినేయడమే. ఒక పక్క కాలుతుంది, కాలుడు ఒకటే తప్ప కాలకపోతే ఇట్లా చేసేసుకోవచ్చు. ఇంకా స్టార్ట్ చేద్దామా మమ్మీ? స్టార్ట్ అమ్మా. టేస్ట్ భలే ఉంది, ఆస్వాదిస్తే తినాలనిపిస్తుంది. మొత్తానికి విన్నవాళ్ళం నువ్వు ఎట్లయినా తిన్నావు. దొన్నె బిర్యానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మమ్మీ వీడియోలోకి వెళ్ళిపోయి చూసి ట్రై చేయండి. ఎంతమంది పెట్టారో, ఎన్నిసార్లు పెట్టారే కామెంట్ అయితే. ఒకరిద్దరు కాదు, కొన్ని వందల కామెంట్లు. మళ్ళీ పెంచేస్తున్నావు దుట్ట. పెరిగిందో తెలియకుండానే చేపించాలి, ఇంకా పెంచుదిగించదు ఏం లేదు. ఇక చిన్నప్పుడు కూడా బాగా పెరుగుతున్నావు నీకు. నా బిడ్డకేమో కర్రీ ఉండి కనిపించకుండా వీడికి స్ట్రైట్గా నాలెక్క మస్తు పెరిగిపోతుందా. ఇది ముందుకు పడుతుందని చెప్పి క్లిప్ పెట్టినా అది కూడా జారి పడుతుంది. లైఫ్లో ఒకసారి నమ్మతో గెలవాలనుకున్నావేంది? నాకేంటంటే ఊరికి ఉపయోగపడు.
ఇవి నాకు చాలా నాకే నచ్చలే. ఎందుకంటే నేను ఓడిపోయినా. నా ఛాలెంజ్ మాత్రం నాకు మస్తు నచ్చింది. ఎందుకంటే వాడు గెలిచినాడు కాబట్టి. అయినా ఇగో ఇట్లా ఒక చేతితో తీస్తే చేసినంత ఉంది. పెద్ద ఏమీ గెలుపు కాదులే, కానీ గెలిచినావు పాపం. గెలిచినాక గెలవలేదు అన్నదిగా. టేస్ట్ అయితే భలే ఉంది. నేను ఫుల్ వీడియో పెట్టినా, తప్పకుండా చూడండి, ట్రై చేయండి, చాలా సింపుల్. అయిపోయింది, విన్నర్ మనమే. మా ముక్కలు కూడా తినేసినావురా. ఈరోజు ఎట్లయినా సరే నేను మస్తు ఫాస్ట్గా తిని ముక్కలు గిక్కలు అన్నీ తిని ప్లేట్ క్లీన్గా చేద్దాం అనుకున్నాను. మొత్తానికి గెలిచినావు. అమ్మా, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. అవును, ఖచ్చితంగా మన వాళ్ళు చేసుకోవాలనుకుంటే వెళ్ళిపోయి మమ్మీ దాంట్లో చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది మీకు, చాలా సింపుల్గా ఉంది. అయితే లాస్ట్ వీడియో పెద్దగా పోలేదు, అయినా సరే అందులో ఒక క్వశ్చన్ అయితే అడిగిన, ఇందులో మేము దాయిన జ్యూస్ ఏంది గెస్ట్ చేయండి అని చెప్పినారు. చెప్పిన వాళ్ళు వచ్చేసి వీళ్ళే. అయితే నేను ఈరోజు ఏం అడగను క్వశ్చన్. ఎందుకో నేను అడుగుతా. అడుగు మమ్మీ. ఇగో వీళ్ళు చూస్తుంటే వీళ్ళకే. అది కాదు మమ్మీ, ఈరోజు క్వశ్చన్ ఏంటంటే మా మమ్మీ ఈరోజు వీడియోలో ఇది ఉండే వీడియోలో మా మమ్మీ మీకు ఇది తెలుసా అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడిగింది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ చూసి వచ్చి నా దాంట్లో పెట్టండి. ఎవరైతే పెడతారో వాళ్ళకైతే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అమ్మా, తక్కువనే అడిగాను నాయన. ఒక దెబ్బకు రెండు పెట్టాలన్నట్టు పెట్టేసిండు. ఇక నేను దానికి కూడా ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే మన వాళ్ళు అక్కడోళ్ళు ఇక్కడ. కాబట్టి వెళ్ళిపోయి చూడండి, అసలు మీరు కూడా ఇది బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ట్రై చేసి పక్కకి పెడితే అందులోనే క్వశ్చన్ ఉంటుంది మా మమ్మీ అడిగింది. ఆ క్వశ్చన్ మీకు అక్కడ అర్థమైపోతుంది వీడియో చూడంగానే. వచ్చి దాని ఆన్సర్ నా దాంట్లో పెట్టండి. అయితే ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి అది చాలా ఎమ్మి టేస్టీ చాలా సింపుల్. ఏం కాదు, ఎప్పుడో ఒకసారి నేను గెలుస్తాను. అయితే అదనమాట. ఇదేంటంటే కొంచెం లేట్ అయిపోతున్నాయి వీడియోలు, కొంచెం పని ఉందని చెప్పినా కదా, కొంచెం పని చేపిస్తున్నా, తర్వాత సబ్స్క్రైబర్లతో మంచిగా చేస్తా అని. ఆ పనిలో కూడా మధ్యలో మనం కవర్ చేయాలి ఏదో ఒకటి, ఛానల్ ఆపొద్దు అని చెప్పి అయితే పెట్టడం ఇవి. కాబట్టి మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు. అన్న నువ్వు మంచిగా చేస్తాను, మళ్ళీ ఇట్లా చేయట్లేదు అట్లా చేయట్లేదు అది అని చెప్పి ఏమనుకోకండి. మమ్మీ ఉంటేనే మనకి ఎంటర్టైన్మెంట్. కాబట్టి ఈ కొంచెంతో అయితే సాటిస్ఫై అవ్వండి. నేను మంచిగా చేసి మంచిగా మీకు ఎంటర్టైన్ చేస్తాను. అయితే అదనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్9 యూట్యూబ్ ఛానల్.